హలో వ్యూవర్స్, నేను మీ కిషోర్. వెల్కమ్ టు కిషోర్స్ కిచెన్. ఈరోజు మనం చాలా త్వరగా చాలా రుచిగా తయారు చేసుకునే మిర్చి మసాలా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పెద్ద సైజు గల పొడవాటి మిరపకాయలను తీసుకొని బాగా కడిగి పొడిగా తుడిచేసుకోవాలి. తడి లేకుండా పొడిగా మొత్తం మిరపకాయలన్నీ తుడిచేసుకోవాలండి. ఇప్పుడు వాటిని ఒక సైడ్కి సున్నితంగా కోసి లోపల ఉన్న గింజలను కొంచెంగా తీసేసుకోండి. రుచి మరింత బాగుంటుంది. అయితే కారం ఎక్కువ కావాలనుకునేవారు గింజలను అలాగే ఉంచుకోవచ్చు. ఇప్పుడు మసాలా తయారు చూద్దాం. ప్యాన్లో హాఫ్ కప్పు శనగపిండి వేసి కొంచెం వేగనివ్వాలి. వేగాక ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారపొడి, ధనియాల పొడి, ఆమ్చూర్ పౌడరు, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసి వేడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ప్రతి మిరపకాయలో ఈ మసాలాను స్పూన్తో నింపండి. నింపేటప్పుడు మసాలా బయటకు రాకుండా చూసుకోండి. ఇది భోజనానికి, స్నాక్స్కు లేదా రోటీలు, చపాతీలకు సైడ్ డిష్గా అద్భుతంగా ఉంటుంది. ప్యాన్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక అందులో 2 లేదా 3 సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి వేగనివ్వాలి. బాగా వేగాక ఇప్పుడు నింపిన మిరపకాయలను ప్యాన్లో జాగ్రత్తగా అమర్చండి. మంచిగా అమర్చేసి సన్న మంట మీద వేగనివ్వండి. మధ్య మధ్యలో మిరపకాయలను తిప్పుతూ వేయించండి. కదపకుండా మంచిగా తిప్పుతూ మంచిగా వేగించాలి. బాగా వేగాలండి. అప్పుడప్పుడు మిగిలిన మసాలా కూడా కొద్ది కొద్దిగా పైనుంచి చల్లేసి తిప్పుతూ ఉండాలండి. మిరపకాయలు మృదువుగా అవుతూ బయట నుంచి మసాలా నూనెలో బాగా కూరుతున్నప్పుడు అద్భుతమైన వాసన వస్తుంది. చివరిలో హాఫ్ పీస్ లెమన్ వేసి పిండి కొంచెం వేగనివ్వాలి. మంచిగా వేగనివ్వాలండి. బాగా వేగిపోయాయి. అంతే, రుచికరమైన మిర్చి మసాలా సిద్ధం. మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. ఇలాంటి రుచికరమైన రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.